Hi all, welcome to the JavaScript tutorials part 3. ఈ యొక్క సెషన్లో మనము వేరియబుల్స్ అంటే ఏంటి, కామెంట్స్ని ఎలా మనము ప్రిపేర్ చేస్తాం, అండ్ వేర్ కీవర్డ్కి, లెట్ కీవర్డ్కి, కాన్స్టెంట్ కీవర్డ్కి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా ఒక డేటాని మనము ఎన్ని టైప్స్గా డిఫైన్ చేస్తాం. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్ని ఈ యొక్క సెషన్లో నేర్చుకుందాం. సో వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అనేది ఒక డేటాని స్టోర్ చేసేదానికి ఉపయోగించేటువంటి ఒక నేమ్డ్ కంటైనర్. జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఉపయోగించి డేటాని స్టోర్ చేయొచ్చు. సో వేరియబుల్స్ డేటాని అండ్ మనము అవసరమైనప్పుడు మారుస్తూ కోడ్లో మనము వాడుకోవచ్చు. జావాస్క్రిప్ట్ కీవర్డ్ వేర్కి జావాస్క్రిప్ట్ వేర్ అనే కీవర్డ్ వాడి వేరియబుల్స్ని జనరల్గా డిక్లేర్ చేస్తారు. వేర్ కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్కి గ్లోబల్ స్కోప్ అనేది ఉంటుంది. అంటే అవి డిక్లేర్ చేసినప్పుడు గ్లోబల్గా మనము ఎక్కడైనా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వేర్ అనే కీవర్డ్ ద్వారా ఏజ్ అనేటువంటి వేరియబుల్ని 10 అనే ఒక వాల్యూతో డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ ఏజ్ అనేది నేమ్డ్ కంటైనర్, ఒక పేరు కలిగినటువంటి నేమ్డ్ కంటైనర్, అండ్ ఈ యొక్క నేమ్డ్ కంటైనర్ని వేర్ అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేసినప్పుడు ఈ యొక్క ఏజ్ అనేటువంటి వేరియబుల్ని గ్లోబల్గా ఎక్కడైనా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక స్క్రిప్ట్ అనే ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క ఏజ్ అనే వాల్యూని మనము ఎక్కడైనా అనేటువంటిది మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనము వేర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ console.log ఏజ్ అంటే ఇక్కడ ఏజ్ అనేది 10ని అనే ఈ యొక్క 10 అనే వాల్యూని కలిగి ఉంటుంది. ఓకే, సో వేర్ అనే కీవర్డ్ ద్వారా ఏజ్ అనేటువంటి ఒక వేరియబుల్ని మనము వేరియబుల్ అనేది మనము యూజ్ చేస్తున్నాం. సో ఈ యొక్క వేరియబుల్కి మనము 10 అనేటువంటి ఒక వాల్యూని మనము అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ డిక్లేర్ చేయడం వల్ల we can use this age variable within entire the script file. ఓకే, సో స్క్రిప్ట్ ఫైల్ని మనము index.htmlకి ఈ విధంగా రెఫరెన్స్ ఇస్తాము. స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ src అనేటువంటి అట్రిబ్యూట్ ద్వారా ఈ యొక్క script.js ఫైల్ అనేది మనము రెఫరెన్స్ ఇస్తాం. సో లెట్స్ సీ ఇన్ ద అవుట్పుట్. ఓకే, ఫైల్, సేవ్ ఆల్, go to the index.html, click on open with live server. సో మనకు సర్వర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సర్వర్ ఈజ్ స్టార్ట్ అట్ పోర్ట్ నెంబర్ 425500. సో ఇప్పుడు మనము బ్రౌజర్ ఓపెన్ చేసి కన్సోల్ విండోలోకి వెళ్తే ఇక్కడ మనము 10 అనే వాల్యూని, ఏజ్ ఒక వాల్యూని ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ కామెంట్స్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్లో మనము కామెంట్ అనేది ఒక కోడ్. మనము జావాస్క్రిప్ట్లో కామెంట్ అనేది కోడ్లో ఉంటే ఆ బ్రౌజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క సెంటెన్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఎందుకు కామెంట్ అంటే మనము ఇతరులకి, అంటే జనరల్గా ఎవరైనా మన యొక్క కోడ్ని చూసే వాళ్ళు ఉంటారో, అంటే మన ఆఫీస్ కొలీగ్స్ కానీ, టీమ్ లీడర్స్ కానీ, డెవలపర్స్ కానీ మన యొక్క కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి సో అంటే వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేదానికి మన యొక్క కోడ్ని కామెంట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మనకు 2 టైప్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ అంటే 2 ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి ఇప్పుడు నేనేం చెప్తానంటే హియర్ ఐ హ్యావ్ టేకెన్ ఏజ్ యాజ్ ఏ వేరియబుల్ ఫర్ అసైన్ ది 10 వాల్యూ. సో ఈ విధంగా మనము కామెంట్ అనేది డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు జావాస్క్రిప్ట్ కోడ్లో చూసినా కూడా మన యొక్క అవుట్పుట్ అనేది దానికి సంబంధించినటువంటి జనరేట్ కాదు. అదేవిధంగా మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటి అంటే,
సో మన మల్టీ లైన్ కామెంట్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ సింబల్ అండ్ స్టార్ సింబల్ విత్ ఫార్వర్డ్ స్లాష్ ద్వారా మల్టీ లైన్ కామెంట్ అనేది మనము జనరేట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది ఒక లైన్ కోడ్ని మల్టీ లైన్గా సెట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్కి. సో కాపీ, సో పేస్ట్, 1 లైన్, 2 లైన్, 3 లైన్స్. ఇలాగ మనము మల్టీ లైన్గా మనము కామెంట్ సెక్షన్లో పెట్టుకోవాలంటే ఇట్లా మనము ఈ యొక్క సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో డెవలపర్స్‌కి ఈజీగా మనం రాసేటటువంటి కోడ్ అనేది మన యొక్క కొలీగ్స్‌కి ఈజీగా అర్థమవుతుంది. మనకు ఇంటెన్షన్ ఆ కోడ్ ఎందుకు రాస్తున్నామో మన యొక్క ఇంటెన్షన్ అనేది కామెంట్స్ రూపంలో మనము ఎక్స్‌ప్రెస్ అనేది చేస్తాం. సో బ్రౌజర్ అనేది మన కామెంట్స్‌ని ఇగ్నోర్ చేస్తుంది. అవి మనకు ఆ యొక్క కామెంట్స్‌ని బ్రౌజర్‌లో మనము డిస్‌ప్లే చేయలేము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్. ఈ యొక్క 3 అనేవి కీవర్డ్స్. సో ఈ యొక్క 3 కీవర్డ్స్‌ని మనము ఈ కీవర్డ్స్ ద్వారా మనము వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తామో చూద్దాము. మరియు వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. వేర్ ఏజ్ 10 అంటాను. అగైన్ వేర్ ఏజ్ 20 అంటాను. ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఒక వేరియబుల్‌ని వేర్ ద్వారా డిక్లేర్ చేసినప్పుడు మనము మళ్ళీ రీఅసైన్ చేయొచ్చు. మళ్ళీ రీడిక్లేర్ అనేది చేయొచ్చు. ఓకే. సో ఏజ్ అనేది నేను మరలా రీడిక్లేర్ చేశాను. మళ్ళా సేమ్ వేరియబుల్‌కి సేమ్ స్కోప్‌తో మళ్ళీ రీఅసైన్ చేశాను. బట్ వాల్యూ అనేది డిఫరెంట్ ఉంది. ఓకే. దిస్ ఈస్ ద వేర్ కీవర్డ్. అండ్ నెక్స్ట్ సేమ్ లెట్ కీవర్డ్ ఉంది. సో లెట్ కీవర్డ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ కామెంట్ దిస్ టు లెట్ కీవర్డ్ ద్వారా ఏజ్ ఇప్పుడు నేను 10 అని ఇచ్చాను. ఓకే. మరి సేమ్ అదే లెట్ ఏజ్ 20 అని ఇచ్చానంటే చూడండి ఇష్యూ వస్తుంది. రెడ్ కలర్‌లో మనకు కనిపిస్తుంది కదా! ఇది ఇష్యూ అన్నమాట. ఓకే. సో మీనింగ్ ఏంటంటే వి కెనాట్ రీడిక్లేర్ ది వేరియబుల్ విత్ ద ఏజ్ ఇన్ ద ఏజ్ వేరియబుల్ బికాజ్ దిస్ ఈస్ ద బ్లాక్డ్ వేరియబుల్. సో బ్లాక్డ్ వేరియబుల్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం ఎగ్జాక్ట్‌గా అంటే లెట్ అనేది ఒక బ్లాక్డ్ వేరియబుల్, బ్లాక్ స్కోప్ వేరియబుల్ వి కెన్ సే బ్లాక్ స్కోప్ వాల్యూ అంటే ఎక్కడ డిక్లేర్ చేస్తారో అక్కడ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఆ యొక్క వాల్యూ. లెట్ ద్వారా వేరియబుల్‌ని కంట్రోల్ ఇప్పుడు ఈ లెట్ ద్వారా యూజ్ కేస్ ఏంటంటే ఈ లెట్ ద్వారా వేరియబుల్‌ని కంట్రోల్ చేయడానికి అండ్ మనము అవసరమైనప్పుడు మాత్రమే వేరియబుల్‌ని యూజ్ చేసుకునే విధంగా మనకు వీలుగా ఉంటుంది. ఓకే. సో మళ్ళా ఇప్పుడు రీడిక్లేర్ అనేది చేయొచ్చనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిమూవ్ దిస్ లెట్ కీవర్డ్. సో రీడిక్లేర్ చేయొచ్చు. సో ఇక్కడ లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇక్కడ ఏం చేయొచ్చంటే లెట్ మీ రిమూవ్ ద లెట్ కీవర్డ్. సో ఇక్కడ మనము రీఅసైన్ అనేది చేయొచ్చు లెట్ కీవర్డ్ ద్వారా. యూ కెన్ రీఅసైన్ ద వాల్యూస్ అగైన్. బట్ ఏంటంటే యూ కెనాట్ రీడిక్లేర్డ్ అగైన్. సో ఇఫ్ యూ రీడిక్లేర్డ్ దెన్ యూ విల్ గెట్ ద ఇష్యూ. ఓకే. సో దట్ ఈస్ ద లెట్ కీవర్డ్. ఓకే. నెక్స్ట్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అనేది అగైన్ జావాస్క్రిప్ట్‌లో ఒక కీవర్డ్. ఈ కాన్స్టెంట్ ద్వారా వేరియబుల్స్ మనము డిక్లేర్ చేసినామంటే మళ్ళీ మనము వాల్యూ అనేది ఇవ్వలేము. ఓకే. సో కాన్స్టెంట్‌తో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్‌ని ఒక్కసారి మనం వాల్యూ ఇచ్చామంటే ఆ యొక్క వాల్యూని చేంజ్ చేయడము ఇంపాసిబుల్ అన్నమాట. అంటే అదే స్కోప్‌లో మనము రీడిక్లేర్ అనేది చేయలేము. రీఅసైన్ అనేది చేయలేము. అంటే కాన్స్టెంట్ వేరియబుల్‌ని అదే స్కోప్‌తో రీడిక్లేర్ చేయలేము అండ్ రీఅసైన్ చేయలేము. దట్స్ ఇంపాసిబుల్. ఓకే. సో కాన్స్టెంట్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లరేషన్ చేసే టైంలో మాత్రమే షూర్‌గా ఆ వాల్యూని అనేది అసైన్ చేయాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కాన్స్టెంట్ కీవర్డ్ ద్వారా లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు సే దట్ ఏజ్ 10 అన్నాను అనుకోండి. దట్స్ ఇట్. ఓకే. సో మళ్ళా దీన్ని మనము రీఅసైన్ అనేది చేయలేము. సో లెట్స్ సే ఏజ్ 20. ఓకే. రీఅసైన్ అనేది చేయలేం. సో ఇప్పుడు మనం చేసాం కదా! ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మనకేంటంటే ఎర్రర్ రావట్లేదు. బట్ మనము ఇక్కడ కన్సోల్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. అసైన్‌మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే. రన్ టైమ్‌లో రాదు. కంపైల్ టైమ్‌లో రాదు. ఇక్కడ మనకు రన్ టైమ్‌లో వస్తుంది.
అంటే మనకు ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. సో అసైన్మెంట్ టు ద కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే. ఈవెన్ మనము రీడిక్లేర్ అనేది కూడా చేయలేమన్నమాట. సో రీడిక్లేర్ అంటే లెట్స్ సే కాన్స్టెంట్ ఏజ్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇష్యూ వస్తుంది. రీడిక్లేర్ చేయలేము, రీఅసైన్ చేయలేము కాన్స్టెంట్ ద్వారా. ఫైనల్‌గా మనము ఏం చెప్పుకోవచ్చు అంటే వేర్ అనే కీవర్డ్ ద్వారా మనము వేరియబుల్‌ని రీడిక్లేర్ చేయొచ్చు, రీఅసైన్ చేయొచ్చు. లెట్ అనేటువంటి కీవర్డ్ ద్వారా మనము వేరియబుల్‌ని రీఅసైన్ చేయొచ్చు. బట్ రీడిక్లేర్ అనేది మనం చేయలేము. అదేవిధంగా కాన్స్టెంట్ కీవర్డ్ ద్వారా వేరియబుల్ అనేది మనం రీడిక్లేర్ చేయలేము. అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ రీఅసైన్ ఆల్సో. బట్ ఏంటంటే వీ కెన్ whenever we are going to create the variable by using the constant keyword, you have to assign the one value. Okay, you must initialize the value at a time of declaration. Okay, ఇక్కడ ఏజ్ని జనరల్గా మనం ఏం చెప్తామంటే ఏజ్డ్ అని చెప్పాం కదా ఇక్కడ. దీన్ని జనరల్గా మనము నెంబర్ అంటాం. అంటే ఒక టైప్ ఆఫ్ డేటా అని అర్థం అనమాట. నెంబర్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఏ డేటా టైప్. అసలు ఎగ్జాక్ట్‌గా డేటా టైప్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్‌గా డేటా టైప్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్‌లో డేటా టైప్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఇది డేటాని మనము ఏ విధంగా డిజైన్ చేయాలో, ఏ విధంగా వాడాలో, మరియు ఎలాంటి తరహా విలువలు వాటిపై మనము ఇంప్లిమెంట్ చేయొచ్చో ఇదొక క్లారిఫికేషన్ అనేది ఇస్తుంది. ఓకే. జావాస్క్రిప్ట్ మనకు డిఫరెంట్ డేటా టైప్స్‌ని సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనము డేటా టైప్స్‌ని ఇక్కడ ఏం చెప్పొచ్చంటే 2 టైప్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ సెకండ్ వన్ థింగ్ ఈస్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇదొక ఒక ప్రాథమికమైనటువంటి డేటా టైప్. అంటే ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేసే దానికోసం మనము ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఉదాహరణకి ఇందాక మనము ఏజ్ 10 అనేది ఒక కైండ్ ఆఫ్ ఎ నెంబర్, సింగిల్ వాల్యూ అలాంటివన్నమాట. సో మనకు ఉదాహరణకు చెప్పుకుంటే నెంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్ వాల్యూస్. సో ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది మనము ఎక్స్‌ప్లనేషన్ అనేది నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. వాటి ఎగ్జాంపుల్స్ అంటే ఏంటని జస్ట్ ఉదాహరణకి ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ యొక్క డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇమ్యూటబుల్. అంటే ఒక్కసారి మనం క్రియేషన్ చేసిన తర్వాత ఆ యొక్క విలువను మనము మార్చలేము. ఒక వేరియబుల్‌లో నిల్వ చేసినప్పుడు ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క వాల్యూని అవి కరెక్ట్ వాల్యూని కలిగి ఉంటాయన్నమాట. అంటే ఇవి మెమరీలో మనము డైరెక్ట్‌గా మనము స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క మెమరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ యొక్క నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే గనక ఎక్కువ కాంప్లెక్స్ వాల్యూస్‌ని మనము స్టోర్ చేసుకునే దానికోసం ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. సో అర్రే అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్‌ని, కీ వాల్యూ పేర్‌ని, ఒక ఫంక్షన్స్‌ని ఇవి స్టోర్ చేసుకుంటాయి. సో ఉదాహరణకు చెప్పుకుంటే సో అలాగే ఇవి వచ్చేసేసి ఇమ్యూటబుల్ అనమాట. అంటే ఒక్కసారి మనం క్రియేషన్ చేసిన తర్వాత మనం ఆ వాల్యూని మనము మార్చుకోవచ్చు. సో ప్రిమిటివ్ డేటా టైప్‌లో మార్చలేము. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్‌లో మనము ఆ వాల్యూని మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వేరియబుల్‌లో ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్‌లో ఉన్నటువంటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్‌లో ఉపయోగించి వేరియబుల్ అయితే ఇప్పుడు డిక్లేర్ చేస్తామో ఆ యొక్క వేరియబుల్‌లో రిఫరెన్స్ ద్వారా ఈ యొక్క డేటా అనేది నిల్వ చేయబడతాయి కాబట్టి మనము ఈ యొక్క వాల్యూని అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్‌లో మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రిఫరెన్స్ డిపెండెన్స్ మీద ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని డిక్లేర్ చేయడం వల్ల మనము ఏం చేసుకోవచ్చు అంటే మనము చేంజెస్ అనేది మనము చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ మనము ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేది మనము నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ.